కానీ శ్రమ ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుడికి మనం దగ్గర అవుతున్నప్పుడు సాతాను తట్టుకోలేక శ్రమను తీసుకొస్తాడు, అంతేగాని ఊరికినే శ్రమ రాదు. కనుక బైబిల్ సెలవిస్తుంది, శ్రమలలో నీకు తోడైంది నేను విడిపించేటువంటి దేవుడు. కనుక ఈ రోజున ఆయన నీకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు. చూడండి కీర్తన గ్రంథము 138వ కీర్తన 8వ చరణం. యెహోవా నా పక్షమున కార్యమును సఫలము చేయను. ఎవరి పక్షంగా చేస్తాడంట? యెహోవా నా పక్షం ఏం చేస్తాడు? ఆయన కార్యము సఫలం చేస్తాడు. లక్షల మంది శత్రువులు వచ్చారు, లక్షల మంది సైన్యం వచ్చారు, కానీ దేవుడు ఎవరి పక్షంగా కార్యం చేశాడు? యెహోషాపాతు పక్షంగా కార్యం చేశాడు, హిజ్కియా పక్షంగా కార్యం చేశాడు. ఎందుకంటే తన బిడ్డల పక్షంగా, తన భక్తుల పక్షముగా యెహోవా వాయిద్యమాడిన యెహోవా యుద్ధములను చేయను. కనుక ఈ రోజున నీవున్న కష్టం నుంచి కూడా నీ పక్షముగా దేవుడి కార్యములు సఫలము చేస్తాడు. ఎంతమంది శత్రులైన ఉండొచ్చో, నీ గురించి ఎంతమంది అయినా చెడ్డగా మాట్లాడుతూ ఉండొచ్చు, ఎంతమంది అయినా ఒకవేళ నీ మీద అనేకమైన కుట్రలు చేస్తూ ఉండొచ్చు, నిన్ను పతనం చేయాలని, నిన్ను పాడు చేయాలని, లేదంటే నీ ఎదుగుదల చూచి వార్చలేక అనేక విషయాలలో అనేకమైన ప్రయత్నాలు చేయొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, విజయము మాత్రము నీదే. ఎందుకో తెలుసా? ఎందరు ఎన్ని చేసిన కీర్తనకారుడు అంటాడు, వారి తవ్విన కుంటలోనే వారు పడిపోయి ఉన్నారంట. ఎవరు తవ్వారు? ఎవరినైతే పడగొట్టాలనుకున్నారో వాళ్ళే పడ్డారు. దానికి ఒక సామెత ఉంటుంది, ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డారు. అంటే వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడేలాగా చేస్తాడు, కానీ దేవుడు నిన్ను మాత్రం పడేలాగా చేయలేడు. ఎందుకో తెలుసా? తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా యెహోవా కాపాడును, ఆయన కాపాడుతాడు. కనుక ఈ రోజున నీ గురించి అనేక విషయాల్లో ఒకవేళ నా పక్షంగా మాట్లాడేవాళ్ళు లేరు, నా పక్షంగా నిలబడేవాళ్ళు లేరు, ఎవరు నాతో ఉంటారు, ఎవరు నన్ను ఆదరిస్తారు, ఏంటి ఈ పని ఎలాగవుతుంది, ఈ కార్యం ఎలాగవుతుంది, ఈ రోజున ఇలా ఉండిపోయాను అని ఒకవేళ అనేక విషయాల్లో భయపడుతూ ఉంటే, దిగులు పడుతుంటే, జడిచిపోతూ ఉంటే, ఒకవేళ బిడ్డలు ఎదిగారని ఆ బిడ్డలు వివాహం ఎలా చేయాలి, ఇది ఎలా సఫలమవుతుందని ఒకవేళ నువ్వు ఆందోళన చెందుతుంటే, నీ పక్షముగా దేవుడు తన కార్యమును సఫలము చేస్తాడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను అనాథులుగా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఈ రోజున తల్లి విడిచిపెట్టచ్చు, తండ్రి విడిచిపెట్టచ్చు, కడుపుకుంటున్న బిడ్డలు విడిచిపెట్టవచ్చు, కట్టుకున్న భర్త భార్య విడిచిపెట్టచ్చు, లోకం విడిచిపెట్టచ్చు, నీ దగ్గర ఏమీ లేకపోతే అందరూ విడిచిపెట్టచ్చు. కానీ నేను అంటాడు, ముదుపు వచ్చు వరకు నేను ఎత్తిపెట్టి నడిపిస్తాను, నేను ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టను, ఎప్పటికీ నేను మర్చిపోయేటువంటి వాడు కాదు. చూడము నా అరిచేతులతో నేను నిన్ను చెక్కి ఉన్నాడంటే దేంతో చెక్కున్నాడు? ఆయన తన అరిచేతులతో నిన్ను చేసుకున్నాడు. నీ పక్షముగా తన కార్యం చేయడం నీ కొరకు తన ప్రాణంలో పెట్టాడు. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తన ప్రాణాన్ని దారబోసిన దేవుడు. అందుకనే పౌలు గారు అంటాడు, యెహోవా మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవరు? దేవునికి స్తోత్రం. ఈ రోజున ఒకవేళ వ్యాధి నీ మీద దాడి చేయొచ్చు, బాధని బలహీనత నీ మీద దాడి చేయొచ్చు, అనారోగ్యం నీ మీద దాడి చేయొచ్చు, అప్పులు నీ మీద దాడి చేయొచ్చు, ఒకవేళ శత్రువులు నీ మీద దాడి చేయొచ్చు, సాతాను సైన్యము నీ మీద దాడి చేయొచ్చు. కానీ యెహోవా నీ పక్షముగా ఉన్నాడు. నీ ఎదుట ఏ విధమైన ఆయుధము వర్గల్లదు. దేన్ని వర్గల్లనివాడు? ఆయన నీ పక్షంగా యుద్ధములు చేసే దేవుడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఈ రోజున దేవుని మాట్లాడుతున్న నా ప్రియమైన తల్లి, ఎవరున్నారు నా పక్షంగా, ఎవరు నా పక్షంగా మాట్లాడతారు? అయ్యో నేను గాల్లో దీపంలా ఉన్నాను, ఇంటి మీద ఒంటి పిచ్చికలా ఉన్నాను, అయ్యా నాకు నా బతుకమ్మ ఎలాగైపోయింది, నా పరిస్థితి ఏంటి నాయన, నా దీనమైన పరిస్థితుల్లో నన్ను ఎవరు ఆదుకుంటారని ఒకవేళ ఈరోజు నీకున్న అనారోగ్యాన్ని చూసి కానీ, అప్పులను చూసి కానీ, పరిస్థితులను చూసి కానీ, ఒకవేళ నీకున్నటువంటి నీ మీద పడుతున్నటువంటి నిందలు చూసి కానీ, అవమానాలు చూసి కానీ ఒకవేళ బాధపడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, ఒకవేళ నీ గుండె కరిగిపోయి నిద్ర లేకుండా, ప్రార్థన లేకుండా సమస్యలు వచ్చినాయి అని కృంగిపోతూ ఉన్నావేమో. యెహోషాపాతు తన జీవితంలో శత్రువులు చుట్టుముట్టారు, కానీ తన మనస్సు శత్రువుల మీద పెట్టలేదు, లోకం మీద పెట్టలేదు. ఎవరు సాయం చేస్తారు, ఎవరు నన్ను ఆదుకుంటారు, ఎవరి దగ్గరికి కౌరు పొందుతారు, ఎవరి దగ్గరికి ఫోన్ చేద్దాం, ఎవరికి ఉత్తరం రాద్దాం, ఎవరు మన చుట్టాలు వచ్చి మనల్ని ఆదుకుంటారేమని ఎవరి మీద మనసు పెట్టలేదు. కానీ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో యెహోవా యొక్క విచారణ చేశాడంటండి. యెహోవా యొక్క విచారణ చేశాడు. దేవుడు అతనికి ఉత్తరం ఇచ్చాడు. దేవుడు అతని పక్షంగా యుద్ధం చేశాడు. ఈ రోజున నీ పక్షంగా కూడా ఆయన యుద్ధములు చేసే దేవుడు.
ఈ లోకము మనుషులు విడిచిపెట్టిన ఆయన నీ పక్షముగా యుద్ధములు చేసే దేవుడు, నీ పక్షంగా ఉండే దేవుడు. భయపడుకో, లోకాన్ని పరిస్థితులు చూసి భయపడుకో, ఇబ్బందులు చూసి భయపడుకో. ఈరోజున దేవుడు నీకు మాట్లాడుతున్నాడు, నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీ కార్యమును సఫలపరుస్తాడు, నీ ఇరుకులను విశాలపరుస్తాడు. కపటముగా మాట్లాడే వారి చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడు. నీ శత్రువులు లెక్కకు విస్తారమైన ఉండొచ్చు. నీ శ్రమలు కూడా చెప్పుకోలేని బాధలు పడుతూ ఉండొచ్చు, చెప్పుకోలేని బాధలు పడుతూ ఉండొచ్చు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండో. నువ్వు నడిచే మార్గంలో నీ దేవుడు నీకు తోడే నడుస్తున్నాడు. నీ గరుకు మార్గాలని నునుపు చేయబోతున్నాడు. నీ ఎత్తు పల్లాలని సరి చేయబోతున్నాడు. ఎక్కడ నువ్వు పడిపోయావో, ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ పనికిరాని వ్యక్తిగా నువ్వు ఒకవేళ మాట్లాడాలో అదే స్థలంలో పనికొచ్చే పాత్రగా అదే స్థలంలో నిన్ను హెచ్చరించబోతున్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీ కన్నీరు విడిచిపెట్టి నీ కన్నీరు దాటిపోయే దేవుడు మాత్రం కాదు. నమ్ము ప్రియులారా. భర్తలో నమ్మడు, కుష్ఠరోగులు నమ్మరు. నువ్వు చేస్తావయ్యా, నువ్వు చేయగలవు, నా కన్నులు ఇస్తావని నమ్ముతున్నాను ప్రభా, నా రోగం తీసేస్తావని నమ్ముతున్నాను ప్రభా, నా వ్యాధి తీసేస్తావని నమ్ముతున్నాను. ఎదవరాలు నమ్మింది, నేను నమ్మిన దేవుడు నా రుణాల నుంచి నన్ను విడిపిస్తాడని నమ్మింది. ఇజికే నమ్మాడు, 1,85,000 మంది కదా అంతగా మించొచ్చిన నా దేవుడు నన్ను విడిపిస్తాడని నమ్మాడు. అలాగే దేవుడు విడిపించాడు. నీ నమ్మకం చొప్పున దేవుడికి కార్యం చేస్తాడు. ఈరోజు నమ్ముతున్నావా? నీ సమస్య నీకు పెద్దది కావచ్చు, నీ సమస్య నీ ఎదుట కొండలా కనిపించవచ్చు, కానీ నీ సమస్య దేవునికి పెద్దది ఎంత మాత్రం పెద్దది కాదు. గొలియాతు అందరికీ ఎత్తుగా లావుగా కనబడ్డాడు, కానీ దావీదుకు మాత్రం అలా కనబడలేదు. ఎందుకో తెలుసా? దావీదు గొలియాతుని చూడలేదు, దేవుని చూశాడు. దేవుని చూసినప్పుడు గొలియాతుకి దావీదుకి కనబడలేదు. ఈరోజు నీ సమస్య చూడకో, దేవుని చూడు, దేవుడు చేస్తున్న కార్యాలను చూడు, ఈ సృష్టిని చూడు. ఆయన శూన్యములో వేలాడదీశాడు తన నోటి మాట చేత. దేవుని కార్యాలు చూడు. ఆయన ఒక్క మాట చేతే కదా ఈ లోకమంతటిని కలగజేశాడు. ఆయన ఒక్క మాట చెప్పే కదా చనిపోయిన లాజరును పిలిచాడు. ఆయన ఒక్క మాట చెప్పే కదా కాకులతో ఏలియాను పోషించాడు. ఈరోజు నీ విషయంలో కూడా మాట్లాడతాడు. ఇంతకాలం ఏ ఉద్యోగ విషయంలో భయపడుతున్నావు, ఏ కార్య విషయంలో, ఏ వ్యాపారం విషయంలో అది అవుతుందా, జరుగుతుందా, జరగదా, ఆ ఉద్యోగం వస్తుందా రాదా, ఆ వ్యాపారం అవుతుందా లేదా, ఏ విషయం అయితే కార్యం అవుతుందా లేదా, సఫలం అవుతుందా లేదా అని దేని కొరకు నువ్వు భయపడుతున్నావు, దేని కొరకు నువ్వు ఆందోళన చెందుతున్నావు, ఏ కార్యం సఫలమవుతుందా లేదా అని భయపడుతున్నావు, ఏ ఇంటి పని విషయంలో భయపడుతున్నావు, ఏ విషయంలో సఫలం అవుతుందా లేదా అనుకుంటున్నావు. ఈ రోజున దేవుడు దానిని నీ పక్షంగా సఫలం చేయబోతూ ఉన్నాడు. నీ పక్షంగా కార్యములు చేయబోతూ ఉన్నాడు. నీ పక్షంగా కార్యములు చేయబోతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎస్తేరుకు వంతొచ్చే వరకు చాలా మంది వెళ్ళారు రాజు దగ్గరికి. ఎస్తేరుకు వంతొచ్చే వరకు చాలా మంది నిల్చున్నారు. కానీ రాజు ఎవరి మీద, ఎవరి వైపును బంగారు దండాన్ని చూపించలేదు. కానీ ఎస్తేరు నిలబడినప్పుడు మాత్రమే ప్రియులారా రాజు మనసు మారింది. ఈ రోజుల్లో ఎంతమంది అయినా ఉండని, ఎంతమంది అయినా నీకు అడ్డుపడి, ఎంతమంది అయినా నీకు ఆటంకపరచని, ఎంతమంది అయినా నీ పనిని పాడు చేయని, ఎంతమంది అయినా నీ వ్యాపారానికి అడ్డురాని, ఎంతమంది నీ ఉద్యోగానికి అడ్డురాని, ఎంతమంది అయినా నీ పని ఆటంకపరచడానికి ప్రయత్నం చేయని, కానీ నువ్వు వెళ్ళి నిలబడినప్పుడు అది నీ పక్షంగా దేవుడు ఆ కార్యాన్ని సఫలం చేస్తాడు. దాన్ని ఆపటం ఎవరి తరము కాదు, ఎవరి తరము కాదు. ఎందుకో తెలుసా? నీ దేవుడు నీ పక్షంగా తన కార్యమును సఫలం చేయమని. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్యా, ఈ మధ్యాహ్నం ఏ విషయంలో కార్యం సఫలం అవుతుంది, ఏ విషయంలో అనుకున్నది జరగడం, ఏ విషయంలో వారి బాధతో, ఏ విషయంలో వారి దుఃఖంతో, ఏ విషయంలో వారి కన్నీటితో వచ్చారో నాకు తెలియదు కాదు. అయ్యా, ఈ మధ్యాహ్నం వాక్యమైన తండ్రి, నీ పిల్లలందరితో సూటిగా మీరు మాట్లాడి అయ్యా, ఇదిగోనైనా ప్రతి బిడ్డ పక్షంగా ఉంది, ప్రతి కార్యమును మీరు నెరవేర్చండి. ఎవరి వివాహం విషయంలో కానీ అయ్యా, ఇదిగో బిడ్డకి వివాహం జరగటం లేదని, కార్యము సఫలం అవ్వలేదని ఒకవేళ భయపడుతున్నారు, ఇంకా సంతానం లేదని భయపడుతున్నారేమో, ఇంకా సమస్యల మధ్య ఉన్నామని భయపడుతున్నారేమో, సమస్తమును సఫలం చేయమని ఈ మాట సెలవు చేత ఈ లోకమంతటిని కలగజేసావు ప్రభా. ఈ మధ్యాహ్నం వచ్చిన ప్రతి బిడ్డని, ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.